మహాగని అలా కాకుండా కొన్ని బెచ్చిల్లాగా ఉంటాయి. ఆ రాయి నీకు ఎక్కువ రాయి. మనం ఇక్కడ ఫామ్ ల్యాండ్లో చూడొచ్చు మీరు. ఈ యొక్క కాలువకి ఇరువైపులా మనకు పూర్తి స్థాయిలో మనకు ఈ గచ్చులాగా షోగా ఈ యొక్క రాళ్ళని పేరుస్తున్నారు. ఈ వాటర్ ఫ్లో వచ్చిందంటే చాలా అద్భుతంగా ఈ వంతెన చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మొత్తం కూడా మన చైర్మన్ గారు దాన్ని డైరెక్షన్ ఇస్తున్నారు, మీరు చూడొచ్చు. బాగా ఇక్కడ వర్షం పడడం వల్ల పూర్తిగా ఇక్కడ బాగా చెట్టు గ్రోత్ అనేది చాలా బాగుంది. ఇక్కడ వాచ్మ్యాన్ రూము, దీని డెవలప్మెంట్స్ గురించి మన బాలశంకరెడ్డి గారు ఒకసారి వివరిస్తారు. ఎలా ఉన్నాయి సార్ ఈ యొక్క ముందుకి ఇప్పటికి 2 monthsకి? ఎక్సలెంట్. చెట్లు కూడా ఇప్పటికప్పటికి చాలా బాగా పెరిగాయి. చూస్తుంటే ఒక 6 months బిఫోర్ పెట్టినట్టుగా ఉన్నాయన్నమాట. అవును, శాండిల్ కూడా బాగా చెక్ చేసి పెట్టినట్టుగా ఉన్నారు. సాయిల్ కూడా చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్స్ ఎలా ఉంది సార్? ఫస్ట్ టైం మీరు వచ్చారు, మంచి వ్యూ బాగుంది, మంచి లొకేషన్. లో బడ్జెట్ సార్. మనము కంటైనర్ హౌస్ ఇచ్చాము, అలాగే వుడెన్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క వెదురు బొంగులతో ఉన్నటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నారు. 3-4 రకాలుగా హౌసెస్, మోడల్ హౌస్ ఇచ్చి ఇక ఉండే వాళ్ళకి ఇంకా అటువైపు 50 acres వస్తుంది, ఇప్పుడు 30 acres సార్. ఇక్కడ 100 acres చేస్తున్నారు. మళ్ళీ phase 1, phase 2, phase 3 మళ్ళీ ఒక 100 acres ఇక్కడ మళ్ళీ ఎక్స్టెంట్ అవుతుంది. ఇదంతా హౌసెస్ కడితే ఇదే పెద్ద సిటీ అయిపోతుంది సార్. ఎక్కడైనా టౌన్లో వేస్తారు వెంచరు, కానీ వెంచరే టౌన్ అయిపోతుంది. అలా అనమాట. నాయుడుపేట 2 అన్నట్టుగా ఇది ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అద్భుతమైన డెవలప్మెంట్స్తో మనకి ఇస్తున్నాం. ఇది మీరు చూడొచ్చు. ముందుకి ఇప్పుడు చెట్లు గ్రోత్ దాదాపు 3 feet ఉండేది, ఇప్పుడు దాదాపు 5 feet వచ్చేసింది. ఈ 2-3 monthsలోనే ఇంత గ్రోత్ వచ్చింది. ఈ మహాగని మీకు చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ సాయిల్ కానీ వాటర్ కూడా అలా గ్రోత్ ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అద్భుతంగా ఈ యొక్క ఫీడింగ్ బాగా ఉంది. మీరు ఎర్రచందనం కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్నది. ఈ యొక్క పచ్చదనంతో పూర్తిగా ఇది గ్రోత్ అది మొత్తం కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు చూడొచ్చు మీరు, అన్యూనంగా దాదాపు 6 feet వచ్చేసింది. అది దాదాపు అన్నిటి ఒకే సైజులో వేసాము, కానీ ఇది మాత్రం 6 feet వచ్చేసింది. మీరు ఎర్రచందనం చూడొచ్చు. మీరు 6 feet పైన ఈ యొక్క మొక్క వచ్చింది. అలాగే 4 feet, 5 feet ఇలా డిఫరెంట్ సైజుల్లో ఈ మొత్తం కూడా రావడం జరిగింది. మీరు చూస్తే ఈ కంటైనర్ హౌస్ డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే స్ట్రీట్ చివర్లో కూడా ఈ గొడుగు కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఈ వాకర్స్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇలా చేయడానికి ఉంది. ఆల్మోస్ట్ ఆల్